హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో ఎస్బీఐ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫండ్ నుంచి రిటర్న్స్ ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ ఫండ్లో 10,000 రూపీస్ ఎస్ఐపి చేసి ఎవ్రీ మంత్ 30,000 మంత్లీ ఇన్కమ్ ఎలా సంపాదించాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఫండ్లో రిస్క్ ఎంత ఉంటుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ ఒక న్యూ ఫండ్ ఆఫర్. అంటే ఇది కొత్త మ్యూచువల్ ఫండ్. ఫెబ్ 14th లాంచ్ చేశారు అండ్ ఫెబ్ 28th వరకు 10 రూపీస్ ఎన్ఐవికి అవైలబుల్గా ఉంటుంది. ఫెబ్ 28 తర్వాత మార్కెట్ కండిషన్స్ బట్టి ఎన్ఐవి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫెబ్ 28 లోపు మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు 10 రూపీస్ ఎన్ఐవికే యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మినిమం 500 రూపీస్ ఎస్ఐపి చేయాలి అండ్ లంసమ్ అయినట్టయితే మినిమం 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది ఈ ఫండ్ యొక్క బేసిక్ డీటెయిల్స్. నేను ఈ ఫండ్ యొక్క 5 బెనిఫిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఫండ్ మేనేజర్. ఈ ఫండ్ని శ్రీనివాసన్ మేనేజ్ చేస్తున్నారు అండ్ ఇతను చాలా మంచి ఫండ్ మేనేజర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్. ఆల్మోస్ట్ 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలోని. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, ఈ 3 ఫండ్స్ ఇతనే మేనేజ్ చేస్తున్నారు అండ్ ఈ 3 ఫండ్స్ ఇప్పటివరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ లాస్ట్ 10 yearsలో 18% రిటర్న్స్ ఇచ్చింది, అంటే మోర్ దెన్ 400% రిటర్న్స్ అవి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ లాస్ట్ 7 yearsలో 20% రిటర్న్స్ ఇచ్చింది, అంటే మోర్ దెన్ 650% రిటర్న్స్ అవి. ఫండ్ మేనేజర్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ రిటర్న్స్ అయితే ఇప్పటి వరకు తను మేనేజ్ చేసిన ఫండ్స్ అన్ని చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఫండ్ మేనేజర్ విషయంలో అయితే ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సెకండ్ బెనిఫిట్ డైవర్సిఫికేషన్. మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో మార్కెట్ ఫాల్స్ ఎక్కువ వస్తాయి. సో మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు మన మనీ ఎక్కువ లాస్ అవ్వకుండా ఆ లాస్ని రెడ్యూస్ చేసే ప్రాసెస్ని డైవర్సిఫికేషన్ అంటారు. మల్టీ క్యాప్ ఫండ్లో డైవర్సిఫికేషన్ ఎలా అప్లై అవుతుంది అంటే యాజ్ పర్ సెబీ రూల్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఏం చేయాలి అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీలో 25% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మినిమం 25% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మినిమం 25% స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిమైనింగ్ 25% వీళ్ళు మిడ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ 25%, 25% అండ్ 25% మినిమం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది సెబీ రూల్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఇవి పెద్ద కంపెనీస్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ కంపెనీస్లో లాస్ అనేది తక్కువ ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. సో అందుకే 5 years టైం పీరియడ్కి, 6 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇందులో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, మనీ లాస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయని. అండ్ అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్కి గ్రోత్ పొటెన్షియల్ చాలా ఉంటుంది. ఈరోజు ఏవైతే మిడ్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయో ఫ్యూచర్లో అవి లార్జ్ క్యాప్ కంపెనీస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఏదైనా కంపెనీ మీడియం సైజ్ కంపెనీ నుంచి లార్జ్ క్యాప్ కంపెనీ అయింది అంటే ఈ ప్రాసెస్లో రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువ ఇస్తుంది. సో జనరల్లీ మిడ్ క్యాప్ కంపెనీస్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి అందుకే. అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో మల్టీ బ్యాగర్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్లీ బుల్ మార్కెట్లో మిడ్ క్యాప్ కంపెనీస్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో మల్టీ బ్యాగర్స్ ఉంటాయి కాబట్టి రిటర్న్స్ ఇంకా బాగుంటాయి కంపేర్ టు లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్. ఈ ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి సేమ్ ఫండ్ మేనేజర్ ఉన్నారు. సో ఆల్రెడీ ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మల్టీ బ్యాగర్ స్టాక్స్ పిక్ చేయడంలో తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫండ్ మేనేజర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ ఉంది. మనం ఓన్లీ ఒకే సెక్టార్లో అండ్ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డిఫరెంట్ సెక్టార్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. కంపేర్ టు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ థర్డ్ బెనిఫిట్ రిటర్న్స్. సో మనం ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ చూద్దాం. ఈ ఫండ్ ఇంకా కొత్త ఫండ్ కాబట్టి ఈ ఫండ్ డేటా మన దగ్గర ఉండదు. సో మనం నిఫ్టీ 500 మల్టీ క్యాప్ 50, 25, 25 టీఆర్ఐ యొక్క డేటా మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. బెంచ్ మార్క్ అంటే ఏంటి అంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ బాగున్నాయా లేదా అని చెప్పి కంపారిజన్ మనం బెంచ్ మార్క్తో చేస్తాం. సో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే బెంచ్ మార్క్ అంటే మంచి రిటర్న్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. సో ఈ ఫండ్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి మనకి ఫండ్ డేటా ఉండదు, మనం బెంచ్ మార్క్ డేటా తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. బెంచ్ మార్క్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో దాని తగ్గట్టు మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫండ్ కూడా ఐదర్ దీనికంటే బెటర్ రిటర్న్స్ ఇస్తుంది లేదంటే బెంచ్ మార్క్ లాగే రిటర్న్స్ ఇస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ని నేను నిఫ్టీ 100తో కంపేర్ చేస్తున్నాను. అంటే ఒక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేసినట్టు ఇన్ సింపుల్. లాస్ట్ 10 ఇయర్స్లో నిఫ్టీ 100 14.21% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 మల్టీ క్యాప్ 15.75% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో నిఫ్టీ 100 11.6% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మల్టీ క్యాప్ 12.91. లాస్ట్ 5 ఇయర్స్లో నిఫ్టీ 100 15.26 అండ్ నిఫ్టీ మల్టీ క్యాప్ 15.27. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో నిఫ్టీ 100 18.29% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ మల్టీ క్యాప్ 21.66% రిటర్న్స్ ఇచ్చింది. సో రిటర్న్స్ కానీ చూసినట్టయితే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయని మనకు కనిపిస్తుంది. సో మీరు కానీ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే దానికంటే ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్లో బెటర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని దీని మీనింగ్. ఎస్బీఐ బ్లూ చిప్ అనే కాదు, మీరు ఏ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కొంచెం బెటర్ రిటర్న్స్ వస్తాయని దీని మీనింగ్. అండ్ మనం 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. అంటే ఏదైనా 5 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా మనం ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్ అవ్వచ్చు, అది మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ రేపటి నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్కి. సో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. 2007 to 12 ఇది ఒక 5 ఇయర్ టైం పీరియడ్. ఈ 5 ఇయర్ టైం పీరియడ్లో నిఫ్టీ 100 4.4% రిటర్న్స్ ఇచ్చింది అండ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ 4.5% రిటర్న్స్ ఇచ్చింది. సో 2008లో మార్కెట్ ఫాల్ ఉంది. 2008లో మార్కెట్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ ఫాల్ అయింది. సో ఈవెన్ అలాంటి ఫాల్ వచ్చాక కూడా 5 ఇయర్స్ టైం పీరియడ్కి యావరేజ్గా 4.5% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ 500 మల్టీ క్యాప్లో. అండ్ 2013 to 18 టైం పీరియడ్ కానీ చూసినట్టయితే 19.9% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2012 to 17 కానీ చూసినట్టయితే 18.6% రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ 500 మల్టీ క్యాప్. సో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ ఫాల్ వచ్చినా సరే యావరేజ్గా 4.5% అండ్ హైయెస్ట్ అయితే 19.9% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 5 ఇయర్స్ టైం పీరియడ్కి యావరేజ్గా. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు ఇలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. లేదు అంటే రిటర్న్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి, దీనికంటే కొంచెం 1-2% అటు ఇటు అవుతాయి. సో మీరు ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో 1-2% బెటర్ రిటర్న్స్ వస్తాయి మార్కెట్ కండిషన్స్ బట్టి. సో ఇవి రిటర్న్స్ పార్ట్. రిటర్న్స్ అయితే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో కంపేర్ టు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోర్త్ బెనిఫిట్ చూద్దాం. అదేంటంటే రిస్క్ పారామీటర్స్. ప్రతి మ్యూచువల్ ఫండ్కి రిస్క్ అనేది ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ని స్టాండర్డ్ డీవియేషన్తో మెజర్ చేస్తారు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ దేనికి తక్కువ అంటే ఆ ఫండ్ కొంచెం తక్కువ రిస్క్ తీసుకుంటుంది, అంటే ఆ ఫండ్లో తక్కువ లాస్ ఉంటుందని అర్థం. నిఫ్టీ మల్టీ క్యాప్కి 10 ఇయర్స్ స్టాండర్డ్ డీవియేషన్ 18.76 ఉంది, నిఫ్టీ 100కి 16.59 ఉంది. 7 ఇయర్స్ స్టాండర్డ్ డీవియేషన్ మల్టీ క్యాప్కి సేమ్ 18.76 ఉంది, నిఫ్టీ 100కి 17.43 ఉంది. 5 ఇయర్స్ స్టాండర్డ్ డీవియేషన్ 19.59 ఉంది మల్టీ క్యాప్కి, నిఫ్టీ 100కి 18.46 ఉంది. సో రిస్క్ కానీ చూసినట్టయితే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో 1% కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 10% ఫాలో అయితే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 11%, 12% ఫాలో అవ్వచ్చు అని. అలాగే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 10% రిటర్న్స్ ఇస్తే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 11%, 12% రిటర్న్స్ ఇస్తుందని దీని మీనింగ్. సో మీరు కానీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే 1-2% బెటర్ రిటర్న్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్గా ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మిత్రా ఎస్ఐపి. ఎస్బీఐలో మిత్రా ఎస్ఐపి బెనిఫిట్ ఉంది. ఇది ఓన్లీ ఎస్బీఐ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి కాదు, అన్ని ఫండ్స్కి ఉంది ఎస్బీఐలోనే ఆప్షన్. మిత్రా ఎస్ఐపి అంటే ఏమీ లేదు, ఇది జస్ట్ లైక్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆప్షన్. మీకు ఎస్డబ్ల్యూపి అంటే ఏంటో తెలియకపోతే ఈ వీడియో చూడండి, ఇందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మిత్రా ఎస్ఐపి బెనిఫిట్ అంటే ఏంటి అంటే మీరు ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్లో అట్లీస్ట్ 8, 10, 12, 15 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయాలి. ఇది మినిమం టైం పీరియడ్. ఇది మినిమం 8 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ మీ ఎస్ఐపి టైం పీరియడ్ కంప్లీట్ అయ్యాక మీ ఇన్వెస్ట్మెంట్స్ ఒక డెట్ మ్యూచువల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ 9th ఇయర్ నుంచి ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి 10,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ అలాగే వస్తూనే ఉంటుంది టిల్ 25 ఇయర్స్ వరకు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఎస్బీఐ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీకు 12% రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్ మీకు 8% రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం. సో ముందుగా చెప్పినట్టు మినిమం 8 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్కి ఎస్ఐపి చేయాలి, అంతకంటే తక్కువ చేయడం కావదు. అండ్ ఎస్ఐపి మినిమం 500 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 10,000కి చూపిస్తున్నాను. సో మీరు 8 ఇయర్స్ టైం పీరియడ్కి
10,000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి చేసినట్టయితే టోటల్ అమౌంట్ 9.6 lakhs అవుతుంది. అండ్ 12% రిటర్న్స్తో మార్కెట్ వాల్యూ 15.9 lakhs అవుతుంది ఆఫ్టర్ 8 years. అండ్ ఈ అమౌంట్ టార్గెట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం ఒక డెట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డెట్ ఫండ్కి ఈ అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఆ ఫండ్ 8% రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం. అండ్ మిత్ర ఎస్ఐపి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్కి 10,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇలాగ 25 years మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ మంత్లీ ఇన్కమ్ పోను 25 years తర్వాత 22,28,681 రూపీస్ మీ అకౌంట్లో ఉంటుంది. సో 8 years టైం పీరియడ్కి ఎస్ఐపి చేసినట్టయితే ఎంతైతే ఎస్ఐపి చేశారో అంత అమౌంట్ మీకు మంత్లీ ఇన్కమ్ కింద వస్తుంది. 10 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే 1.5 times మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. 10 years టైం పీరియడ్కి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 15,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 25 years 26,19,849 రూపీస్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో ఉంటుంది. 12 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 times మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 15 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే 3 times మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ 25 years తర్వాత మీ అకౌంట్లో 81,39,274 రూపీస్ కూడా మిగులుతాయి. సో ఇది మిత్ర ఎస్ఐపి బెనిఫిట్. అండ్ ఎస్బీఐ మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మిత్ర ఎస్ఐపి బెనిఫిట్కి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అప్స్టాక్స్ నుంచి ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఇస్తున్నారు. అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఎస్బీఐ మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని, అండ్ దీని నుంచి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇందులో ఎంత రిస్క్ ఉంటుంది, 5 years టైం పీరియడ్కి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మిత్ర ఎస్ఐపి ఆప్షన్ కానీ చూస్ చేసుకున్నట్టయితే ఎంత మంత్లీ ఇన్కమ్ వస్తుందని చెప్పి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.